నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ను చెత్తరహిత మున్సిపల్ కార్పొరేషన్గా తీర్చిదిద్దడంలో పారిశుద్ధ్య కార్మికులదే ప్రధాన పాత్ర అని నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పట్టణం పరిశుభ్రంగా ఉండాలంటే పారిశుద్ధ్య కార్మికులంతా విధులకు సక్రమంగా హాజరు కావాలని కోరారు. నల్గొండ నగరపాలక సంస్థ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా సోమవారం పట్టణంలోని రత్న ఫంక్షన్ హాల్లో పారిశుద్ధ్య కార్మికులకు పీపీఈ కిట్లు పంపిణీతో పాటు హెల్త్ క్యాంప్, స్వచ్ఛ భారత్ మిషన్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మున్సిపల్ కార్మికులకు పీపీఈ కిట్లు పంపిణీ చేసి హెల్త్ క్యాంపును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ను చెత్తరహిత మున్సిపల్ కార్పొరేషన్గా తీర్చిదిద్దడంలో పారిశుద్ధ్య కార్మికులదే ప్రధాన పాత్ర అని అన్నారు. పట్టణం పరిశుభ్రంగా ఉండాలంటే పారిశుద్ధ్య కార్మికులంతా విధులకు సక్రమంగా హాజరు కావాలని కోరారు. వారి సమస్యలను పరిష్కరించడంతో పాటు ప్రతి నెల వేతనాలు చెల్లించేందుకు అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ అశోక్ రెడ్డి, కమిషనర్ శరత్ చంద్ర, డిప్యూటీ కమిషనర్ రవీందర్ రెడ్డి, డిప్యూటీ మేయర్ మహమ్మద్ అష్రఫ్ అలీ, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, కార్పొరేటర్లు పాల్గొన్నారు. మేము కూడా మీకు సహకరిస్తాము. మీకు ఎవ్రీ మంత్ కూడా శాలరీస్, అలవెన్సులు కూడా అందజేస్తున్నాము. ఈరోజు పీపీఈ కిట్లు అందజేయడం జరుగుతుంది. అట్లాగే మీ హెల్త్ దృష్టిలో పెట్టుకొని మన గౌరవమని వెంకటరెడ్డి గారు మీకు హెల్త్ క్యాంపు నిర్వహించామని చెప్పారు. అట్లాగే ఈరోజు రివర్ హిల్స్ వారి సౌజన్యంతో ఈరోజు హెల్త్ క్యాంపు నిర్వహిస్తున్నాము. దీనిలో అందరూ యూజ్ చేసుకొని హెల్త్ క్యాంపుని విజయవంతం చేయవలసిందిగా. మీ ఆరోగ్యం మెయిన్. మీ ఆరోగ్యంగా ఉంటేనే మన వాటిలో కూడా పరిశుభ్రంగా ఉంటాయి, డైలీ వస్తారు. మీరు మాకు సహకరించి నల్గొండ 48 డివిజన్లో కూడా కార్మికులందరినీ కోరుకునేది ఒకటే, ఎవ్రీడే ఆబ్సెంట్ కాకుండా ఎవ్రీడే వచ్చి హెల్త్ పరంగా ఉంటే పర్లేదు, కానీ ఆబ్సెంట్ కాకుండా వచ్చి తప్పకుండా మాకు సహకరించి పరిశుభ్రమైన నల్గొండని ఏర్పాటు చేసుకుందామని కోరుకుంటున్నాను. పారిశుద్ధ్య కార్మికులకు పీపీఈ కిట్లు డిస్ట్రిబ్యూషన్ మరియు హెల్త్ క్యాంపు కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా ట్రైనింగ్ కూడా కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఇటు కార్యక్రమానికి గౌరవ మేయర్ గారు, గౌరవ ఆర్డీఓ ఏసీఎల్వి అశోక్ రెడ్డి సారు మరియు డిప్యూటీ మేయర్ గారు, గౌరవ కార్పొరేటర్ అందరూ పాల్గొనడం జరిగింది. ఇటు కార్యక్రమంలో పీపీఈకి 814 మంది పారిశుద్ధ్య కార్మికులకు పీపీఈ కిట్లు అనేది పంపిణీ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా ప్రతి ఒక్క వర్కర్కి వాళ్ళ రకరకాల పారిశుద్ధ్య పనులు చేస్తుంటారు. రకరకాల జబ్బులు పడకుండా వాళ్ళకు సబ్బులు ఇవ్వడం జరుగుతుంది. నూనెలు ఒక లీటర్ నూనె, 12 సబ్బులు, ఒక 2 జతల చెప్పులు, ఒక 2 జతల డ్రెస్సులు, లేడీస్కి అయితేనేమో శారీసు, ఇలా వాళ్ళకి గమ్ బూట్స్ కానీ, రోడ్ల మీద సంరక్షణ కోసము ట్రాఫిక్ లైట్లలో కూడా కనపడే విధంగా వాళ్ళకి ఎటువంటి యాక్సిడెంట్ కాకుండా 2 యాప్రాన్లు కూడా ఇవ్వడం జరుగుతుంది.